ఏర్పాటు కోసం జరుగుతున్న గిరిజనుల ఆందోళనతో మణిపూర్ అతలకుతలమవుతోంది. 3 నెలలకు పైగా సాగుతున్న ఆర్థిక దిగ్బంధనంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. చమురు కోసమైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం భగీరథ ప్రయత్నమే చేయాల్సి వస్తోంది. మణిపూర్లోని సేవాపతి జిల్లాలోని సదర్ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా గుర్తించాలని కూకీ తెగలు వ్యతిరేకిస్తూ నాగాలు చేస్తున్న ఆందోళన తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. రాష్ట్ర రాజధాని ఇంపాల్ను అస్సాంలో అనుసంధానం చేసే ప్రధాన రహదారుల్ని దిగ్బంధించి 99 రోజులు గడుస్తోంది. ఈ పరిణామంతో మణిపూర్లో చమురుకు తీవ్ర కరువు ఏర్పడింది. నిల్వలు దాదాపు అడుగంటాయి. లీటర్కు 100లో పలుకుతుండటంతో పరిస్థితిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి 150 రూపాయలకు లీటర్ చొప్పున పరిమిత పరిమాణంలో అమ్మకాలు జరుపుతోంది. పాఠశాలలు, ఇతర ముఖ్యమైన విభాగాల వాహనాలకు ఇంధనం సరఫరా చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఇంధనం కోసం ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటుండటంతో తక్షణ పరిష్కార మార్గాల కోసం మణిపూర్ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఆందోళనకారులతో చర్చలకు ప్రయత్నిస్తూనే అస్సాం నుంచి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరాకు ఏర్పాట్లు చేస్తోంది. ఆందోళనకారులు దిగ్బంధించిన ప్రధాన మార్గాల ద్వారా కాకుండా తాత్కాలికంగా ఇతర మార్గాల్లో ఇంధన ట్యాంకర్లను రప్పించేందుకు అస్సాం ప్రభుత్వంతో ఓ అవగాహన కుదుర్చుకుంది. అస్సాం నుంచి మణిపూర్కు 32 పెట్రోల్ ట్యాంకర్లు, 42 డీజిల్ ట్యాంకర్లు బయలుదేరాయి. ప్రధాన మార్గాల్లో కాకుండా ఇతర రహదారుల ద్వారా ఇవి మణిపూర్కు చేరుకుంటాయి.